మానవుని యొక్క స్వభావం చూడండి. ఇటువంటి ఆలోచనతో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఎంతవరకు ఉపయోగపడ్డాం? రేపు తీర్పు ఉంది బ్రదర్, నీకు నాకు అందరికి తీర్పు ఉంది. మనం ఏం మాట్లాడుతున్నాం? ఎలా నడుచుకుంటున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? మనం మాట్లాడిన ప్రతి మాట ఏం చేయాలా? లెక్కప్ప చెప్పాలి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు. అంటే కఠినమైన మాటలు మాట్లాడిన వారు ఉన్నారే, వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని కఠినంగా శిక్షించారు. ఎవరైతే ప్రభువును ఉద్దేశించి కఠినంగా మాట్లాడారో ఆ కఠినమైన మాటలన్నిటిని ఒప్పించడానికి రేపు ఆయన ప్రభు రాబోతున్నాడు. నీకోసం కాదు, మన కోసం. మన మధ్యాకాశానికి వెళ్తాం. దేవుని పిల్లలకి ఎంత చక్కని అవకాశం. దేవుని సన్నిధికి వచ్చి సమాధాన పడితే శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఒకవేళ ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంటే అడుగులు క్రమపరచుకోగలిగితే మరొక అవకాశం.